స్టోరీస్. అది రామాపురం అనే ఒక గ్రామం. ఆ ఊరికి పక్కన పట్నం వెళ్లాలంటే బండి కట్టుకుని గంటల తరబడి ప్రయాణించాలి. వారానికి ఒక్కసారి వచ్చే సంత బండి మీద ఆ ఊరు మొత్తం ఆధారపడి ఉండేది. ఆ బండి రాకపోతే ఆ రోజు ఊరందరికీ పచ్చడి మెతుకులే గతి. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు నడినెత్తి మీద నిప్పులు కురిపిస్తున్నాడు. ఊరి మధ్యలో ఉన్న రాతిబావి దగ్గర ఆడవాళ్లందరూ నీళ్లు తోడుకుంటూ ఉన్నారు. లక్ష్మి తన బిందెను గట్టు మీద పెట్టి చెమట తుడుచుకుంటూ దూరంగా ఉన్న మట్టి రోడ్డు వైపు చూస్తుంది. గౌరీ లక్ష్మి పక్కనే నిల్చునుంది. ఏమి అలా ఎండలోకి కళ్ళు చిట్లించి చూస్తున్నావేంటి? ఎవరికోసం ఏంటి గౌరీ? ఈరోజు మంగళవారం కదా, పట్టం నుండి కూరగాయల బండి రావాలి కదా. పొద్దెక్కిపోతున్నా ఇంకా ఆ బండి జాడేలేదు. ఈ రోజు మా ఆయన పొలం నుండి వచ్చేసరికి వంకాయ కూర వండుతానని చెప్పాను. ఇప్పుడు బండి రాకపోతే ఏం వండాలో అర్థం కావట్లేదు. ఓసి నీ పిచ్చి గాని, ఆ బండోడు ఈ ఎండలో ఎక్కడొస్తాడులే. పోయిన వారం కూడా రాలేదు కదా. అయినా మన కర్మ కాకపోతే ఆ పట్నం వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనం బ్రతకడం ఏంటి? వాళ్ళు తెస్తే తినాలి, లేకపోతే పస్తులుండాలి. పక్కనే ఉన్న మరో ఇల్లాలు రంగమ్మ కాస్త ఎటకారం ఎక్కువ. అమ్మ గౌరీ, మన రాతలంతేలే. మన ఊరి నేల గట్టిది. ఇక్కడ గడ్డి పరక కూడా మొలవదు. అందుకే కదా ఆ రామయ్య గారి బండి కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నావు. లక్ష్మి, నువ్వు ఆ వంకాయ కూర ఆశ వదులుకోమ్మా. ఇంటికెళ్ళి ఉన్న ఆవకాయతో అన్నం పెట్టు. లక్ష్మి దీర్ఘంగా నిట్టూర్చి, అంతే అంటావా రంగమ్మత్త? కాని నాకెందుకో ఇది తప్పనిపిస్తుంది. మనకింతింత పెరడుంది, నీళ్లు ఉన్నాయి, చేతుల్లో సత్తువ ఉంది. కాని గుప్పడు గోడు చిక్కుడుకాయల కోసం ఆ పట్నం బండి వైపు చూడాల్సి వస్తుంది. ఓహో, పెద్ద మాటలే మాట్లాడుతున్నావులే లక్ష్మి. పెరడుంటే సరిపోతుందా? మన నేల సారాన్ని ఎప్పుడో వానదేవుడు లాక్కెళ్ళిపోయాడు. ఇప్పుడు కొత్తగా తోటలు పెంచడం మన వల్ల అయ్యే పనా? పదండి పదండి, ఇప్పటికే పొద్దుపోయింది. అందరూ నీళ్లు తీసుకుని ఇళ్లకు బయలుదేరారు. లక్ష్మి మాత్రం ఆలోచిస్తూ ఇంటికి చేరింది. లక్ష్మి భర్త రామయ్య పొలం పనులు ముగించుకుని ఇంటికొచ్చాడు. ఆకలితో అలసిపోయున్నాడు. కాళ్లు కడుక్కొని పీట మీద కూర్చున్నాడు. లక్ష్మి కంచం పెట్టింది, అన్నం వడ్డించింది. పక్కన కాస్త పచ్చడి, ఉల్లిపాయ ముక్క పెట్టింది. రామయ్య కంచం వైపు చూశాడు. కూర లేనందుకు చిన్న నిరాశ అతడి కళ్ళల్లో కనిపించింది. కాని ఏమీ మాట్లాడలేదు. మౌనంగా అన్నం కలుపుతున్నాడు. లక్ష్మి అతని ముఖంలో ఆ వెలితిని గమనించింది. ఏమండి, కూర లేదని బాధపడుతున్నారా? ఆ సంత బండి రాలేదు. అయినా నాకొక ఆలోచన వచ్చింది. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను. రామయ్య తల పైకెత్తి ఏంటి అన్నట్టుగా సైగ చేస్తూ చూశాడు. మన ఇంటి వెనుకున్న ఖాళీ స్థలం ఉంది కదా, అందులో ఎప్పుడు తుప్పలు రాళ్లు తప్ప ఏమీ ఉండవు. రోజు ఆ పట్నం బండి కోసం ఎదురు చూసే బదులు మనమే అక్కడ కూరగాయలు పండిస్తే ఎలా ఉంటుంది? మీరు కాస్త సాయం చేస్తే నేను నడుం బిగిస్తాను. రామయ్య కాసేపు లక్ష్మి వైపు చూశాడు. తర్వాత పెరటి వైపు చూశాడు. అది గట్టి రాయి లాంటి నేల. ఇది సాధ్యమా అన్నట్టుగా సందేహంగా చూశాడు. నాకు తెలుసు, అది కష్టమే. కాని ప్రయత్నిస్తే పోయేదేముంది? ఆరోగ్యం మన చేతుల్లోకి వస్తుంది కదా. కనీసం తోటకూర లాంటివైనా పండించుకోవచ్చు కదా. రామయ్య చిన్నగా నవ్వి తల ఊపాడు. నీ ఇష్టం, ప్రయత్నించు అన్నట్టుగా భుజం తట్టి మౌనంగా భోజనం ముగించి లేచాడు. ఇక మరుసటి రోజు లక్ష్మి తెల్లవారుజామునే లేచింది. చేతిలో ఒక పార, గడ్డపార పట్టుకుని పెరట్లోకి దిగింది. అక్కడంతా పిచ్చి మొక్కలు, రాళ్లతో నిండి ఉంది. ఏవే లక్ష్మి, పొద్దునే ఆ గడ్డపార పట్టుకుని యుద్ధానికి వెళ్ళినట్టున్నావు. ఏం చేస్తున్నావే? యుద్ధమే గౌరీ, ఈ రాళ్లతో యుద్ధం. నిన్న అనుకున్నా కదా ఈ పెరట్ని తోటగా మారుస్తానని. అందుకే ఈ పిచ్చి మొక్కలన్నీ తీసేస్తున్నాను. రంగమ్మ అప్పుడే అటుగా వెళ్తూ, వసని అవ్వా, లక్ష్మి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ నేల చూడు ఎంత గట్టిగా ఉందో. అక్కడ మొక్కలు బలవడం అంటే మాటలా? నీ శ్రమ వృధా తప్ప అక్కడ గడ్డి కూడా మొలవదు. అనవసరంగా నడుము నొప్పులు తెచ్చుకోకు. లక్ష్మి నవ్వుతూనే, పర్లేదత్తా, కష్టపడితే రాయి కూడా కరుగుతుంది అంటారు కదా. మన చేతుల్లో బలం ఉన్నంత వరకు నేలని నమ్ముకుందాం. ఒకవేళ ఏమీ పండకపోతే కనీసం పెరడు శుభ్రంగా ఉంటుంది కదా. నీ ఇష్టమే తల్లి. ఆ తర్వాత నడుము నొప్పులొస్తే నా దగ్గరికి వచ్చి మందు అడగొద్దు. లక్ష్మి మౌనంగా తన పనిలో నిమగ్నమైంది. గడ్డపారతో నేలను తవ్వడం మొదలుపెట్టింది. నేల చాలా గట్టిగా ఉంది. ఒక్కో దెబ్బకి చేతులు జివ్వుమంటున్నాయి. అయినా లక్ష్మి ఆగలేదు. సాయంత్రం అయ్యేసరికి రామయ్య వచ్చాడు. లక్ష్మి అలసిపోయి వరండాలో కూర్చొనుంది. పెరటి వైపు చూస్తే ఒక మూల ఉన్న రాళ్లన్నీ ఒక పక్కకు చేర్చబడున్నాయి. రామయ్య అది చూసి ఆశ్చర్యపోయాడు. అతడు మౌనంగా లోపలికెళ్లి తన తువ్వాలు మార్చుకుని పెరట్లోకొచ్చాడు. ఏవండి, మీరు అలసిపోయారు కదా, విశ్రాంతి తీసుకోండి.
రామయ్య వినలేదు. మౌనంగా గడ్డపారందుకున్నాడు. లక్ష్మి తవ్వలేక వదిలేసిన పెద్ద రాతి పంటను ఒక్క దెబ్బతో పైకి లేపాడు. దాన్ని ఎత్తి దూరంగా విసిరాడు. లక్ష్మి ముఖంలో ఆనందం వెల్లువిరిసింది. చూసారా, మీరొక్క చెయ్యి వేస్తేనే పని ఎంత సులువైందో. రేపటికల్లా ఈ మట్టిని మెత్తగా చేసేయొచ్చు. రామయ్య చిరునవ్వుతో మళ్లీ పనిలో పడ్డాడు. భార్యాభర్తలిద్దరూ మౌనంగానే శ్రమను పంచుకున్నారు. ఒక వారం తర్వాత పెరడు ఇప్పుడు శుభ్రంగా ఉంది. మట్టిని మెత్తగా చేశారు. కాని అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. లక్ష్మి, నేలను చదును చేసావు సరే, మరి విత్తనాలు ఎక్కడి నుండి తెస్తావు? నీళ్లు ఎలా పెడతావు? మన బావిలో నీళ్లు తాగడానికి సరిపోవట్లేదు కదా. అదే ఆలోచిస్తున్నా గౌరీ. నిన్న మా అమ్మ వాళ్ళ ఊరి నుండి మా అన్నయ్య వచ్చాడు. అతన్ని కొన్ని నాటు విత్తనాలు అడిగాను. వంకాయ, బెండ, గోరు చిక్కుడు, సొరకాయ విత్తనాలు తెచ్చాడు. ఇక నీళ్ళంటావా? మనం బియ్యం కడిగిన నీళ్లు, బట్టలు ఉతికినప్పుడు చివరగా వచ్చే మంచి నీళ్లు, స్నానాల గది నుండి వచ్చే నీళ్లు, ఇవన్నీ వృధాగా పోయే బదులు చిన్న కాలువ తీసి మొక్కలకు మళ్లిస్తాను. రంగమ్మ ఇదంతా వింటూ, ఓహో, బాగానే ఉంది గాని ఆ మురికి నీళ్లతో మొక్కలు పెరుగుతాయా? ఏమోలే తల్లి, నీవెంత పోకడాలో మాకు అర్థం కావు. అత్త, అవి మురికి నీళ్లు కాదు, సబ్బు కలవని నీళ్లు. ఏవైనా సరే మొక్కలకు అమృతమే. చూస్తూ ఉండు, ఈ పెరడే మన ఊరికి అన్నం పెడుతుంది. లక్ష్మి విత్తనాలను నాటింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ మొక్కలకి సేవ చేసేది. రామయ్య పొలం నుండి రాగానే బావి నుండి 2 బిందెల నీళ్లు లాగి ఆ మడుల్లో పోసేవాడు. అతడొక్క మాట మాట్లాడకపోయినా అతడి చేతులు లక్ష్మికి కొండంత బలాన్నిచ్చేవి. 1 నెల రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం లక్ష్మి పెరట్లోకి వెళ్ళింది. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమె గుండె ఆనందంతో నిండిపోయింది. నల్లటి మట్టిలో నుండి లేత ఆకుపచ్చని మొలకలు తల పైకెత్తి చూస్తున్నాయి. లక్ష్మి గట్టిగా, గౌరీ, గౌరీ, ఇలారా, త్వరగా రా. గౌరీ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైందే? పాముకేమి వచ్చిందా? పాము కాదే పిచ్చిదానా, ప్రాణం వచ్చింది చూడు. ఇదిగో బెండ మొక్క, అదిగో సొరతీగ, ఎలా వచ్చాయో చూడు. గౌరీ ఆశ్చర్యంగా చూసింది. అబ్బో, నిజమేనే లక్ష్మి, రాళ్లలో ప్రాణం పోసావే. రంగమ్మతకి ఇది చూపిస్తే కళ్ళు తిరుగుతాయి. సరిగ్గా అప్పుడే రంగమ్మ అటుగా వచ్చింది. లక్ష్మి పిలవక ముందే ఆగి చూసింది. ఏంటే ఆ సంబడం? ఓహో, మొలకలొచ్చాయా? సరేలే, మొలకలు రావడం గొప్ప కాదు, అవి బతికి కాయలు గాయాలి. అప్పుడు చూద్దాం. తప్పకుండా కాస్తాయత్తా. మనసు పెట్టి చేస్తే మట్టి ఎప్పుడు మోసం చెయ్యదు. మరో 2 నెలలు గడిచాయి. లక్ష్మి పెరడిప్పుడు పచ్చని తోటలా మారిపోయింది. సొరతీగలు పందిరి మీద పాకాయి. వంకాయ మొక్కలు బరువుకి వంగిపోతున్నాయి. బెండకాయలు లేతగా మెరుస్తున్నాయి. తోటకూర, గోంగూర గుబురుగా పెరిగాయి. ఆ రోజు మళ్లీ మంగళవారం. ఎప్పట్లాగే ఊరి జనం సంత బండి కోసం ఎదురు చూస్తున్నారు. కాని పట్నంలో భారీ వర్షాల వల్ల బండి రాలేదని కబురొచ్చింది. ఊరందరూ ఆందోళన పడ్డారు. రంగమ్మ ఇంటి ముందు నిల్చొని గొనుగుతోంది. చి, దీనమ్మ జీవితం. ఇంట్లో చూస్తే చొక్క నూనె లేదు, ఉల్లిపాయ లేదు. ఈ బండోడు రాకపోతే ఈ పూట మా ఆయనకి ఏం పెట్టాలి? పచ్చడి తిని తిని నాలుక చచ్చిపోతుంది. గౌరీ అక్కడికొచ్చింది. ఏమైంది రంగమ్మత్త? బండి రాలేదని బాధపడుతున్నావా? బాధ కాదే, ఏడుపొస్తుంది. వయసులో ఉన్న మగాళ్ళు పొలం పనులు చేసి వస్తారు. వాళ్ళకి కడుపు నిండా 4 ముద్దలు కూరత పెట్టకపోతే ఎలా? అప్పుడే లక్ష్మి చేతిలో ఒక బుట్ట పట్టుకుని అక్కడికొచ్చింది. ఆ బుట్ట నిండా లేత వంకాయలు, బెండకాయలు, గుప్పెడి తోటకూర, 2 సొరకాయలు ఉన్నాయి. అవి ఎంత తాజాగా ఉన్నాయంటే చూస్తేనే నోరూరించేలా ఉన్నాయి. రంగమ్మత్త, ఎందుకు విచారపడుతున్నావు? ఇదిగో ఈ కూరగాయలు తీసుకో. రంగమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఇవి నీ పెరట్లో పండినవేనా? అవునత్తా, ఇందాకే కోశాను. మా ఇంటికి సరిపోను, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి నువ్వు తీసుకో. మీ ఆయనకి ఇష్టమైన వంకాయలు ఏరి కోసుకొనొచ్చాను. రంగమ్మ చేతులు వణుకుతూ ఉండగా బుట్టను అందుకుంది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నిన్నటిదాకా ఎగతాళి చేసిన నోరు ఇప్పుడు మాటరాక మోగపోయింది. లక్ష్మి, నన్ను క్షమించు తల్లి. రాళ్లల్లో బంగారం పండించావని ఎగతాళి చేశాను. కాని నువ్వు నిజంగానే బంగారం పండించావు. ఈ కూరగాయలు చూస్తుంటే నా కళ్ళకి పండుగలా ఉంది. క్షమాపణలెందుకత్తా? మనం ఒక్క ఊరి వాళ్ళం. ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? ఆయన ఈ విజయం నాది మాత్రమే కాదు, మా ఆయన సాయం లేకపోతే ఆ రాళ్లు కదిలేవే కాదు. దూరంగా రామయ్య, రంగమ్మ భర్త పుల్లయ్య నిల్చొనున్నారు. పుల్లయ్య ఆశ్చర్యంగా రామయ్య వైపు చూశాడు. రామయ్య గర్వంగా మీసం మెలేస్తూ చిరునవ్వు నవ్వాడు. పుల్లయ్య మౌనంగా రామయ్య భుజం మీద చెయ్యి వేసి అభినందించాడు. లక్ష్మి, నా కూడా కొంచెం తోటకూరిస్తావా? మా పిల్లల ఆకుకూర తిని ఎన్నాళ్ళైందో. అయ్యో, అడగాల గౌరీ. పద, పెరట్లోకి వెళ్దాం. ఎవరికి ఏం కావాలో కోసుకుందాం. ఆ రోజు సాయంత్రం ఊరంతా లక్ష్మి ఇంటి పెరటి గురించే మాట్లాడుకున్నారు. రంగమ్మ వండిన వంకాయ కూర వాసన వీధంతా గుప్పుమంది. ఆ రుచి చూసిన పుల్లయ్య
భోజనమయ్యాక నేరుగా పెరట్లోకి వెళ్లి అక్కడ మూలగా పడి ఉన్న పారని చేతిలోకి తీసుకున్నాడు. రంగమ్మ, ఏవండి, అన్నం తిని విశ్రాంతి తీసుకోకుండా ఆ పార పట్టుకుని ఎక్కడికి? పుల్లయ్య మౌనంగా పెరటి వైపు చూపించాడు. అక్కడున్న తుప్పలను చూపించి, మనం కూడా ఇలా మొదలు పెడదాం అన్నట్టుగా సైగ చేశాడు. అవును, లక్ష్మి గెలిచింది, మనం కూడా గెలవాలి. రేపు ఉదయమే లక్ష్మి దగ్గరికెళ్లి విత్తనాలు అడుగుతాను. మీరు ఈ తుప్పలు తొలగించండి, నేను నీళ్లు మోస్తాను. మరుసటి రోజు నుండి ఊరి దృశ్యం మారిపోయింది. లక్ష్మి ఇంటి ముందు ఆడవాళ్లు నిలబడ్డారు. కూరగాయల కోసం కాదు, విత్తనాల కోసం. చూడండి, అందరూ విత్తనాలు తీసుకెళ్ళండి, కానీ ఒక్క షరతు, ఎవరు ఎంత బాగా పండిస్తారో నేను చూస్తాను. వచ్చే నెల మనం బండి కోసం ఎదురు చూడకూడదు. మన ఊరి బండే పట్నం వెళ్ళాలి. నిజమే లక్ష్మి, నిన్నటిదాకా నాకు బద్ధకం ఉండేది, కానీ నీ తోట చూశాక నా ఖాళీ స్థలం చూస్తుంటే సిగ్గేస్తుంది. ఈ రోజే మొదలు పెడతాను. ఒక వారం తిరిగేసరికి ఊరిలో ప్రతి ఇంటి పెరట్లోనూ మగాళ్లు పారలు పట్టుకుని తవ్వడం కనిపించింది. రామయ్య, పుల్లయ్య, ఇతర రైతులు ఒకరికొకరు సాయం చేసుకున్నారు. మౌనంగానే కంచెలు కట్టారు. మౌనంగానే బావుల నుండి నీళ్లు తోడారు. 6 నెలలు గడిచాయి. ఇప్పుడు రామాపురం పచ్చగా కలకలలాడుతుంది. ప్రతి ఇంటి ముందు సొరపందిళ్లు ఉన్నాయి. పెరట్లో దోసకాయలు, టొమాటోలు, వంకాయలు పండుతున్నాయి. పట్నం నుండి వచ్చే బండి కోసం ఇప్పుడు ఎవరూ రోడ్డు వైపు చూడడం లేదు. ఒక సాయంత్రం లక్ష్మి, గౌరీ, రంగమ్మ బావి దగ్గర కూర్చొని ఉన్నారు. లక్ష్మి, నీ పట్టుదల మా అందరి కళ్ళు తెరిపించింది. ఇప్పుడు నా పెరట్లో కాసిన కూరగాయలు చూస్తుంటే పట్నం బజారు కూడా పనికిరాదనిపిస్తుంది. అవును, మొన్న మా వారిని పట్నం వెళ్తుంటే డాక్టర్ గారు అడిగారట, మీ ఊరి వాళ్ళకి ఈ మధ్య జబ్బులు రావట్లేదు, ఏం తింటున్నారు అని. మా వారు గర్వంగా మా పెరటి పంట తింటున్నామని చెప్పారట. లక్ష్మి నవ్వింది. అదే కదా మనకు కావాల్సింది. మన నేల మనకి అమ్మలాంటిది. మనం నమ్మి శ్రమిస్తే అది మనకి కడుపు నిండా అన్నం పెడుతుంది. ఒక్కరితో మొదలైన పని ఇప్పుడు ఊరు మొత్తానికి ఊపిరినిచ్చింది. అక్కడికి రామయ్య వచ్చాడు. చేతిలో ఒక పెద్ద గుమ్మడికాయ ఉంది. అది వారి తోటలో కాసింది. అతడు దాన్ని తెచ్చి లక్ష్మి చేతికిచ్చాడు. అతడి కళ్లల్లో మనం సాధించామనే తృప్తి కనిపించింది. లక్ష్మి ఆ గుమ్మడికాయను చూసి మురిసిపోయింది. ఆ ఊరి ప్రజల ఆరోగ్యం, ఆనందం ఇప్పుడు వారి చేతుల్లోనే ఉంది. ఈ కథలోని నీతేంటంటే, ఒక మంచి పని కోసం మనం వేసే ఒక్క అడుగు 100 మందికి దారి చూపిస్తుంది. మన ప్రయత్నం బాగుంటే మనతో పాటు మన ఊరు కూడా మారుతుంది. పట్టుదల ఉంటే బంజరు భూమి కూడా బంగారం పండిస్తుంది. కోనసీమలోని ఆ ఊరిలో తెల్లవారుజామునే కోడి కూయకముందే రాజమ్మ గొంతు వినిపిస్తుంది. ఆమె అరుపులకు పక్కింటి మాణిక్యం కూడా లేచి కూర్చుంటుంది. రాజమ్మ భర్త, కొడుకు పట్నంలో ఉద్యోగాలు చేస్తూ నెలకోసారి వస్తూ ఉంటారు. కాబట్టి ఇల్లంతా రాజమ్మ రాజ్యమే. ఒకరోజు ఉదయం రాజమ్మ అరుగు మీద కూర్చొని పాలు పోయడానికి వచ్చిన రంగమ్మతో మాట్లాడుతుంది. ఏవే రంగి, ఆ పాలలో నీళ్లు ఈ రోజు కాస్త ఎక్కువైనట్టున్నాయి. నిన్నటి కంటే పల్చగా ఉన్నాయి. అమ్మో రాజమ్మ గారు, మీకంటే తెలివైన వాళ్ళు ఎవరుంటారు? గోదావరి నీళ్లు కలుపుదామంటే నది ఎండిపోయింది. ఆవు పొదుగులో నుండి వచ్చిన చిక్కటి పాలేరమ్మా. కావాలంటే నీ కోడల్ని అడగండి, కాచేటప్పుడు మేగడ ఎంత వచ్చిందో. రాజమ్మ మూతి ముడుచుకొని, ఆ నా కోడల్ని అడగడమా? దానికేం తెలుసు? అది వట్టి అమాయకురాలనుకుంటున్నావా? అది చేసే పనులు నాకు తెలియవు అనుకుంటున్నావా? నిన్నటికి నిన్న వంటింట్లో నేతి గిన్నె ఖాళీ చేసింది. అంతలో లోపల నుండి సీత కాఫీ గ్లాస్ పట్టుకొని వచ్చింది. అత్తయ్య, కాఫీ తీసుకోండి. రంగమ్మత, నువ్వు కూడా తాగి వెళ్ళు. చూసావా రంగి, ఎంత ధైర్యమో! పాలు నీళ్లు కలిపాయని నేను అరుస్తుంటే అది నీకు కాఫీ ఇస్తోంది అంటే నా మాటకు విలువే లేదన్నమాట. అయ్యో అత్తయ్య, రంగమ్మత పాలు పోయకపోతే మనకు కాఫీ ఎక్కడిది? ఆ మాత్రం మర్యాద చేయకపోతే ఎలా? నోరమయ్యవే, నీ అతి తెలివితేటలు నాకు తెలుసు. సరే, ఇప్పుడు అసలు విషయం చెబుతా విను. మా అమ్మాయి దుర్గ వస్తుంది. అది వచ్చేసరికి ఇల్లు అద్దంలా ఉండాలి. దానికి ఇష్టమైన నేతి అరిసెలు, సున్నుండలు చెయ్యాలి. వంటింట్లో సరుకులున్నాయో లేదో చూసుకో. అన్నీ ఉన్నాయత్తయ్య, కాని బియ్యం పిండి ఆడించడానికి తిరగలేదు. పక్కింటి మాణిక్యం అత్తగారిని అడిగి తెమ్మంటారా? మాణిక్యం దగ్గరకా? వద్దులే, ఆవిడ నోరు మంచిది కాదు. మన ఇంటి గుట్టు బయట పెడుతుంది. నువ్వు ఆ రోట్లో వేసి దంచు. చేతులు అరిగిపోతే అరిగిపోయాయి, పని మాత్రం జరగాలి. ఇదంతా లోపల మంచం మీదున్న సుబ్బమ్మ అంటే రాజమ్మ తల్లి వింటోంది. ఏవే రాజీ, ఆ పిల్లని ఎందుకే అలా సాధిస్తావు? నీ కూతురొస్తుందని కోడలి చేతులు విరగ్గొడతావా? ఆ తిరగలి బాగు చెయ్యంచొచ్చు కదా. అమ్మా, నువ్వు పడుకో, నీకు అనవసరం. కోడలంటే కష్టపడాలి, అప్పుడే అత్తగారి విలువ తెలుస్తుంది. దుర్గా
రాజమ్మ కూతురు సాయంత్రానికొచ్చింది. రాగానే ఇల్లంతా హడావడి మొదలైంది. దుర్గకు పుట్టినిల్లంటే పెత్తనం. వచ్చి రావడంతోనే సీత మీద పెత్తనం మొదలుపెట్టింది. వదిని గారు, నీళ్లు వేడిగా లేవేంటి? స్నానం చేద్దామంటే చలిగా ఉంది. త్వరగా పొయ్యిలో కట్టెలు పెట్టండి. పెట్టాను దుర్గా, నీళ్లు కాగుతున్నాయి, ఉండు పట్టుకొస్తా. దుర్గ రాజమ్మ దగ్గరికెళ్లి కూర్చుంది. పక్కింటి మాణిక్యం కూడా అక్కడికి చేరింది. ముగ్గురు కలిసి సీత గురించి గుసగుసలు మొదలుపెట్టారు. ఏమే రాజమ్మ, నీ కోడలు ఈ మధ్య మరీ తయారైంది. నిన్న గుడిలో అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుంది. మన ఇంటి మర్యాదలు పాటిస్తుందా అసలు? అవునమ్మా, నేనొచ్చే దారిలో చూశాను. వదిలి గారు రంగమ్మతో ఏదో రహస్యంగా మాట్లాడుతున్నారు. మన గురించి ఏదైనా చాడీలు చెబుతుందేమో. అదేనే నా భయం కూడా. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. దుర్గా, నువ్వొచ్చావు కదా, మనం ఒక పని చేద్దాం. రేపు వదినకు ఒక పరీక్ష పెడదాం. అందులో అది ఓడిపోతే దాని నోరు మూత పడుతుంది. గెలిస్తే గెలవదలే. ఏంటా పరీక్ష అమ్మా? రేపు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నామని చెబుదాం. ఊరందరినీ పిలవకుండా కేవలం మన ఆడవాళ్ళమే చేసుకుందాం. పూజకు కావలసిన నైవేద్యం సీత ఒక్కటే చెయ్యాలి. కానీ ఒక షరతు. ఏంటది? సీత వంట చేసేటప్పుడు వంటింట్లో పొయ్యి వెలిగించకూడదు. నీళ్ల బిందులో నుండి నీళ్లు వాడకూడదు. బియ్యం డబ్బాల నుండి బియ్యం తీయకూడదు. ఈ మూడు లేకుండా పంచభక్ష పరమాణాలు వడ్డించాలి. అలా చేస్తేనే అది ఈ ఇంటికి సరైన కోడలు. లేదంటే పుట్టింటికి సాగనంపుతాను. అమ్మో రాజమ్మ, ఇదేం పందెం? పొయ్యి లేకుండా, నీళ్లు లేకుండా, బియ్యం లేకుండా వంట అలా సాధ్యం? దాన్ని చంపేస్తావా ఏంటి? అదే కదా మజా. వదిన గారికి చాలా గర్వం కదా, ఆ గర్వం అణిగిపోవాలే. అమ్మా, ఈ పథకం వదిలిపోయింది. మెల్లగానే ఆ ముసిల్ది వింటుంది. అది సీతకి వార్త పాడుతుంది. ఏ విషయం సీతకు రేపు ఉదయం చెబుతాం. కాని మంచం మీదున్న సుబ్బమ్మకు నిద్రలేదు. ఆమె చెవులు చాలా చురుకు. ఈ కుట్రంతా వినేసింది. రాత్రి అందరూ పడుకున్నాక సీత మంచినీళ్ల కోసం వంటింట్లోకొచ్చినప్పుడు సుబ్బమ్మ సీతను పిలిచింది. సీత, ఇటురా తల్లి. ఏంటి బామ్మగారు, ఇంకా పడుకోలేదా? నాకు నిద్ర ఎక్కడ పడుతుందే తల్లి. రేపు నీకు గండం ఉంది. మీ అత్త ఆడపడుచు కలిసి నీకొక పరీక్ష పెడుతున్నారు. సుబ్బమ్మ ఆ పరీక్ష గురించి పొయ్యి, నీళ్లు, బియ్యం వాడకూడదని సీతకు చెప్పింది. సీత మొదట కంగారు పడినా తర్వాత ఆలోచించింది. బామ్మగారు, మీరు కంగారు పడకండి. వాళ్ళు పొయ్యి వెలిగించొద్దన్నారు. మంటైతే వద్దనలేదు కదా. నీళ్ల బిందె వద్దన్నారు. వేరే నీళ్లు వద్దనలేదు కదా. బియ్యం డబ్బా వద్దన్నారు. ఆ బియ్యం వద్దనలేదు కదా. దీనికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. రేపు చూడండి నా తడాక. సుబ్బమ్మ నవ్వింది. నీ తెలివి నా కూతురికి కూడా లేదులే, శోభం. ఇక మరుసటి రోజు ఉదయం సీత స్నానం చేసి వచ్చింది. సీత, ఈరోజు మన ఇంట్లో ఒక ప్రత్యేకమైన పూజ చేస్తున్నాం. ఆ అమ్మవారికి నైవేద్యం నువ్వే చెయ్యాలి. సరే అత్తయ్య, ఏం వండాలో చెప్పండి. ఏం వండుతావో నీ ఇష్టం, కానీ నా షరతులు విను. పొయ్యి వెలిగించకూడదు, బిందె నీళ్లు ముట్టకూడదు, బియ్యం డబ్బా తెరవకూడదు అని రాజమ్మ ఆ 3 షరతులు చెప్పింది. ఏమే సీత, చేయగలవా? లేకపోతే ఇప్పుడే ఓటం ఒప్పుకో. నీ అత్తగారి పెత్తనం కింద ఉండిపో. అమ్మో, ఇది చాలా కష్టం సీతమ్మా. దేవతలు కూడా చేయలేరు. వదిలి గారు, మీకు చేత కాకపోతే చెప్పండి, నేను చేస్తాను. కానీ అప్పుడు ఈ ఇంటి తాళాలు అమ్మ దగ్గరే ఉంటాయి. సీత చిరునవ్వుతో అందరి వైపు చూసింది. అత్తయ్య, ఇదెంత పని? అమ్మవారికి నైవేద్యం అంటే భక్తి ముఖ్యం. మీరు చెప్పినట్టే చేస్తాను. నాకు 1 గంట సమయం ఇవ్వండి. మీరందరూ హాల్లో కూర్చోండి. వంటింట్లోకి ఎవరూ రాకూడదు. సరే సరే, చూస్తాం గాని ఈ ప్రతాపం. సీత వంటింట్లోకెళ్లి తలుపు వేసుకుంది. బయట రాజమ్మ, దుర్గా, మాణిక్యం నవ్వుకుంటున్నారు. అది ఏం చేస్తుంది? పచ్చి కూరగాయలు తెచ్చి పెడుతుందేమో చూడు అని వెటకారం చేస్తున్నారు. రెండత్తయ్య, నైవేద్యం సిద్ధం. అందరూ ఆశ్చర్యపోయారు. అటుకుల ప్రసాదం, బెల్లరి, కొబ్బరి కలిపినవి, పెరుగు వడలు, అవి మెత్తగా నానున్నాయి. పానకం, బెల్లం నీళ్లు, చలిమిడి, బియ్యం పిండితో చేసింది. ఏవే, ఇవన్నీ ఎలా చేశావు? పొయ్యి వెలిగించావా? నిజం చెప్పు. లేదత్తయ్య, మీరు వెళ్లి పొయ్యిని ముట్టుకుని చూడండి. అది చల్లగానే ఉంది. నేను పొయ్యి వెలిగించలేదు. మరి ఈ వడలు ఎలా ఉడికాయి? అటుకులు ఎలా మెత్తబడ్డాయి? సీత నవ్వుతూ, చెబుతాను వినండి. మొదటిది అటుకులు.
ఇవి బియ్యం కాదు, అటుకులు. ఇవి బియ్యం డబ్బాలో ఉండవు, పక్కనున్న గంపలో ఉంటాయి. మీరు బియ్యం డబ్బా ముట్టద్దు అన్నారు. నేను గంపలో అటుకులు తీసుకున్నాను. వీటిని వండాల్సిన పని లేదు, నానబెడితే చాలు. మరి నానబెట్టడానికి నీళ్లు కావాలి కదా, బింది ముట్టకూడదు అని అన్నాం కదా. నేను బింది ముట్టలేదత్తయ్యా. మన పెరట్లో కొబ్బరి చెట్లున్నాయి కదా, రంగమ్మ చేత 2 బోండాలు కొట్టించి ఆ కొబ్బరి నీళ్లతో అటుకులు నానబెట్టాను. రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే పానకం కూడా కొబ్బరి నీళ్లతోనే చేశాను. రాజమ్మ బిత్తరపోయింది. ఇక రెండవది వడపప్పు. పెసరపప్పును కూడా కొబ్బరి నీళ్లలో మరియు ఉదయం రంగమ్మ తెచ్చిన పాలల్లో నానబెట్టాను. అది ఉడకాల్సిన పని లేదు, పచ్చిపప్పుని నైవేద్యం పెడతారు. సరేలే, మరి ఈ చలిమిడి ఇది బియ్యం పిండి కదా, బియ్యం డబ్బా తీయకుండా బియ్యం పిండి ఎక్కడిది? ఆడపడుచు గారు, నిన్న మనం అరిసెలు చేశాం కదా, అప్పుడు మిగిలిన బియ్యం పిండిని అటక మీద ఒక చిన్న గిన్నెలో ఉంచాను. అది బియ్యం డబ్బాలో లేదు. ఆ పిండిని తీసుకుని అందులో బెల్లం కలిపి చలిమిడి చేశాను. దీనికి పొయ్యి అక్కర్లేదు. సరేలే, మరి ఈ పెరుగు వడలు నూనెలో వేయించాలి కదా, పొయ్యి లేకుండా ఎలా వేయించావు? అక్కడే ఉంది అసలైన కిటుకు. ఇవి మినపవడలు కాదత్తయ్యా, ఇవి రొట్టె ముక్కలు. నిన్న పట్నం నుండి మావయ్య గారు వచ్చేటప్పుడు తెచ్చిన రొట్టెలున్నాయి కదా, వాటిని గుండ్రంగా కోసి పెరుగులో నానబెట్టాను. పైన పోపు వేయాలి కదా, దానికి మన పెరట్లో ఎండ విపరీతంగా కాస్తుంది. ఆ ఎండలో ఒక ఇత్తడి గిన్నెను 6 గంట సేపు పెట్టాను. అది కాలిపోయింది. అందులో నూనె వేసి చిట్టపటలాడింది. అందులో ఆవాలు జీలకర్ర వేసి ఆ వేడి నూనెను పెరుగులో కలిపాను. పొయ్యి వెలిగించకుండానే పోపు సిద్ధం. అలా గదిలో నిశ్శబ్దం ఆవరించింది. రంగమ్మ నోరు తెరిచి చూస్తోంది. సుబ్బమ్మ లోపల నుండి గట్టిగా నవ్వింది. భలే, నా కోడలు సీత బంగారం. మీరందరూ కలిసి దానిని ఇరికించాలని అనుకున్నారు, కానీ అది మిమ్మల్ని బుట్టలో వేసింది. పొయ్యి లేదు, నీళ్లు లేవు, బియ్యము లేవు, అయినా విందు భోజనం తయారైంది. మాణిక్యం రాజమ్మతో, ఏవే రాజమ్మ, నీ కోడలు సామాన్యురాలు కాదు, దీనికి దండం పెట్టాల్సిందే. దుర్గముఖం చిన్నపోయింది. తన పథకం బెడిసి కొట్టింది. రాజమ్మకు కోపం వచ్చింది, కాని పైకి చూపించలేకపోయింది. షరతులన్నీ గెలిచింది కాబట్టి ఏమీ అనలేకపోయింది. సరేలే, ఏదో తిప్పలు పడి చేశావు గాని రుచి ఎలా ఉందో చూడాలి కదా, అమ్మవారికి పెట్టాక మేం తిని చెబుతాం. పూజ పూర్తయింది. అందరూ విస్తరాకులేసుకుని కూర్చున్నారు. సీత వడ్డించింది. కొబ్బరి నీళ్ళలో నానిన అటుకులు, పెరుగులో నానిన రొట్టె ముక్కలు అమృతంలా ఉన్నాయి. రాజమ్మకు కూడా చాలా నచ్చింది, కాని పైకి మాత్రం ఏదోలే బాగుంది అని గొణిగింది. భోజనాలయ్యాక మాణిక్యం ఒక కొత్త గొడవ మొదలుపెట్టింది. రాజమ్మ, సీత వంట బాగానే చేసింది, కానీ ఏంటి పద్ధతులు తెలుసా లేదా అని నాకు అనుమానమే. రేపు సాయంత్రం మా ఇంట్లో పేరంటం ఉంది, అందరూ రావాలి, కానీ సీత వచ్చేటప్పుడు ఒక విచిత్రమైన వస్తువు తేవాలి. ఏంటదత్తయ్యా? నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు ఒక చీర కట్టుకుని రావాలి, కానీ ఆ చీరను నేతగాడు నేసి ఉండకూడదు, దారంతో కూడా చేసి ఉండకూడదు, మగ్గం మీద పుట్టుండకూడదు. అలాంటి చీర కట్టుకుని మా ఇంటి గడప తొక్కాలి, లేదంటే మా ఇంటికి రాకు. అవును సీత, మాణిక్యం చెప్పింది విన్నావుగా, మన ఇంటి పరువు నిలబెట్టు, దారం లేని చీర కట్టుకుని వెళ్ళు. సీత ఆలోచనలో పడింది. దారం లేని చీరనా? అసలు చీరంటేనే దారాలతో నేసిన వస్త్రం కదా, ఇదెక్కడ విడ్డూరం. ఏమైంది వదిన గారు, భయపడ్డారా? మీ తెలివితేటలు ఇప్పుడేమయ్యాయి? సీత మౌనంగా లోపలికెళ్ళిపోయింది. సుబ్బమ్మ దగ్గరికి వెళ్ళింది. సుబ్బమ్మ గారు చూసారా, మళ్ళీ ఇంకో షరతు, దారం లేని చీర కావాలట. పేర్చెదారా, వాళ్ళు నిన్ను ఆట పట్టిస్తున్నారు, కానీ పూర్వకాలంలో ఋషులు నార బట్టలు కట్టుకునేవారు తెలుసా? అరటి చెట్టు నార లేదా చెట్లాకులు. కానీ ఇప్పుడు అవన్నీ ఎక్కడ తెస్తాం? నువ్వొక పని చెయ్యి, రేపు సాయంత్రం వరకు ఆగు, అదే దొరుకుతుంది. సీతకొక ఆలోచన వచ్చింది. దారం లేని చీర అంటే వస్త్రం కాకూడదు, కానీ శరీరం కప్పాలి, పువ్వులు ఆకులు. అవును. ఇక మరుసటి రోజు సాయంత్రం మాణిక్యం ఇంట్లో ఊరి ఆడవాళ్లందరూ చేరారు. రాజమ్మ, దుర్గ మంచి పట్టు చీరలు కట్టుకుని వెళ్లారు. సీత ఇంకా రానేలేదు. ఏవే రాజమ్మ, నీ కోడలు రాలేదేంటి? దారలేని చీర దొరకలేదా? భయపడి పారిపోయిందా? అందరూ నవ్వుకుంటున్నారు. అదిగో సీత వస్తోంది, చూడండి. సీత వస్తోంది. ఆమెను చూడగానే అందరూ ఆశ్చర్యంతో నిలబడిపోయారు. సీత ఒంటి మీదున్నది మామూలు చీర కాదు, ఆమె అద్భుతంగా అలంకరించుకుని ఉంది. ఆమె కట్టుకున్నది పూల చీర. ఒక క్రమం పద్ధతిలో చీరలాగా చుట్టుకుంది. ఎక్కడా దారం కనిపించడం లేదు, నారతో కట్టారు. అది చూడటానికి సాక్షాత్తు వనదేవతలా ఉంది.
మాణిక్యవత్త, ఇదిగో మీరు అడిగిన చీర. దీన్ని నేతగాడు వేయలేదు, మగ్గం మీద పుట్టలేదు. ఇది ప్రకృతి ప్రసాదించిన పూల చీర. దారం లేదు, కేవలం నార మాత్రమే ఉంది. నా షరతు నెరవేరిందా? మాణిక్యం నోట మాట రాలేదు. అక్కడున్న ఆడవాళ్లందరూ ఆహా, ఊహో, ఎంత అందంగా ఉంది అని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఒక ముత్తైదువైతే, రాజమా, నీ కోడలు సామాన్యురాలు కాదు, లక్ష్మీదేవిలా ఉంది. ఇలాంటి కోడలు దొరకడం నీ అదృష్టం. రాజమ్మకు గర్వంగా అనిపించింది. తన కోడల్ని అందరూ మెచ్చుకుంటుంటే తన పరువు పెరిగినట్టే కదా. అవునవును, నా కోడలు బంగారమే. ఏదో మాకు అప్పుడప్పుడు చిన్న చిన్న పంతాలుంటాయి కానీ తను చాలా తెలివైంది. దుర్గముఖం మాడిపోయింది. తను ఓడిపోయింది. పేరంటం ముగించుకుని అందరూ ఇంటికొచ్చారు. రాజమ్మ సీతను పిలిచింది. సీత, చెప్పండత్తయ్య, ఇంకేమైనా షరతులున్నాయా? రాజమ్మ నవ్వుతూ, లేదమ్మా, ఈ 2 రోజులు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. దుర్గ మాటలు విని మాణిక్యం ఎగతాళికి భయపడి నిన్ను పరీక్షించానులే. కాని నువ్వు ప్రతిసారి నా పరువు నిలబెట్టావు. వంట విషయంలోనూ చీర విషయంలోనూ అందరి ముందు నన్ను గెలిపించావు. అమ్మా, నువ్వు వదినకు క్షమాపణ చెబుతున్నావా? అవును దుర్గా, వదినంటే అమ్మతో సమానం అంటారు. తను మన ఇంటి మనిషి. బయట వాళ్ళ ముందు మనం మన వాళ్ళని తగ్గించుకోకూడదు. సీత, ఈ ఇంటి తాళాలు ఇక నీ దగ్గరే ఉంటాయి. నువ్వే ఈ ఇంటిని నడిపించు. సుబ్బమ్మ మంచం మీద నుండి, అమ్మయ్య, ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది. ఆడవాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ ఇల్లు నందనవనం అవుతుంది, లేకపోతే కురుక్షేత్రం అవుతుంది. ఈ రోజుతో మీ యుద్ధం ఆపేయండి. అత్తయ్య, తాళాలు మీ దగ్గరే ఉండనివ్వండి. మీరు ఆజ్ఞాపించండి, నేను పనులు చేస్తాను. మీ అనుభవం నాకు కావాలి. దుర్గ కూడా తన తప్పు తెలుసుకుని క్షమించి వదినా అని చెప్పింది. మాణిక్యం, రంగమ్మలు చూసి, అమ్మో, ఈ ఇంట్లో ఇక గొడవలుండవు, మనకు వార్తలు దొరకవు అని నిరాశగా వెళ్లిపోయారు. ఈ కథలోని నీతి ఏంటంటే, ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు కాకూడదు. అత్తా కోడళ్ళు ఆడపడుచులు కలిసుంటే ఆ ఇల్లు స్వర్గమే.